హాయ్ ఫ్రెండ్స్, అప్పట్లో మనకి ఫ్యామిలీలు పెద్ద పెద్ద ఫ్యామిలీలు ఉండేవి. మా నానమ్మకి 6 కొడుకులు, 2 బిడ్డలు, అంటే 8 మంది. ఇంక 2 చనిపోయినరట. 10 మందిని కన్నది మా నానమ్మ. అందులో మా అత్తమ్మ, మా పెద్దత్త ఉంటుంది, ఆమె పెద్దది. ఆమె తర్వాత మా నాన్న, తర్వాత 6 బాబాయిలు. నాకు 5 బాబాయిలు, 2 మేనత్తలు, ఒక పెద్దత్త, ఒక చిన్నత్త, 5 బాబాయిలు. మాది చాలా పెద్ద ఫ్యామిలీ ఫ్రెండ్. శివాలయం పక్కనే మా ఊరు ఉంటుంది. బాబాయిలు అందరూ, మేము, మా పిన్నులు కూడా చాలా మంచివాళ్ళు. మా 4 పిన్నులు మంచివాళ్ళు, 5 పిన్నులు మంచివాళ్ళే. లాస్ట్ పిన్ను కూడా మంచిది. 6 మొత్తం మా అమ్మ వాళ్ళు తోటికోడళ్ళు, ఏరాళ్ళు అంటారు ఇక్కడ. వాళ్ళంతా మంచిగా కలిసి ఉండేది. తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. ఎవరు జాబులు తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. మా 2వ బాబాయ్ ఉండేవాడు. ఆయన బాగా సినిమాలు చూసేది. మనం పోయేది కాదు, అప్పట్లో చూసేవాడేమో కానీ ఇక అయిపోయింది. మేము పిల్లలు పెరుగుతుంటే కష్టపడి మమ్మల్ని పెంచడం ఇదే సరిపోయింది ఆయన. మా 2వ బాబాయ్ సినిమాలు చూసేది. ప్రతి సినిమా చూసి వచ్చి మాకు ఆ స్టోరీ ఎట్లా ఉన్న స్టోరీ అట్లా చెప్పేవాడు ఫ్రెండ్. మా బాబాయ్ సినిమాకి వెళ్ళాడంటే మమ్మల్ని పిలిచేవాడు. సాయంత్రం వెళ్ళి మా నాన్నమ్మ ఇంట్లో పడుకునేవాళ్ళం. మేమందరం మంచాలు వేసుకొని బయట చల్లగా ఉండేది ఆరుబయట ప్రదేశంలో. మా బాబాయ్కి 3 పిల్లలు, మేము కూడా 3. నాకు అక్క, అన్నయ్య, నేను. ఇంకో చిన్న అన్నయ్య ఉండేవాడు. అన్నయ్య చనిపోయాడు. అక్కను బుజ్జి అంటారు, అన్నయ్యని బాబు అంటారు. నా పేరు చిన్నారి. మేము 3. మా 2వ బాబాయ్కి కూడా 3, అరుణ, రమణ, నాగేశ్వరం. మేము 6 అందరం, మా చిన్న బాబాయ్తో సహా మా నాన్నమ్మ తాత ఉండేవాళ్ళు. అందరం మేమే పెద్ద పిల్లలు అన్నట్టు. మా 2వ బాబాయ్ పిల్లలు మేము. మంచాలు వేసుకుని పండుకునేది. ఏ సినిమా చూసినా ఫ్రెండ్ మొత్తం చెప్పేది మా బాబాయ్. మేము సినిమా కళ్ళతో చూసినట్టే ఉండేది. అట్లా చెప్పేవాడు ఫ్రెండ్. అప్పుడు హిట్లర్ సినిమా చెప్పిండు. చిరంజీవి ఉంటుంది చూడు, చనిపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో చచ్చిపోయినట్టుగా పెట్టిన అదేదో సినిమా, స్టాలిన్. అటువంటి సినిమాలన్నీ కూడా మా బాబాయ్ చెప్పేది. అప్పుడు మేము అందరం మంచిగా కలిసి ఉండేవాళ్ళం. మా అక్కలు, మేము అందరం ఒకే తీరుగా ఉండేవాళ్ళం. మా అక్క చాలా పెద్దది. మా అక్కకి మ్యారేజ్ అయిపోయింది. ఇంట్లో నేను ఉండేదాన్ని. మా అన్నయ్య చదువుకునేవాడు. మా చిన్న అన్నయ్య చనిపోయాడు. మా 2వ బాబాయ్ కూతురు అరుణ ఉండేది. అది నేను 1 ఇయర్ పెద్దది నాకన్నా. అయినా కానీ మేము దోస్తులు లెక్క ఉండేవాళ్ళం, అక్క చెల్లెళ్ళ లెక్క అనుకునేవాళ్ళం. నన్ను చిన్న అంటే నేను అరుణ అనేదాన్ని. ఇక పెద్దవాళ్ళని కూడా నేను పేరు పెట్టే పిలిచేది. ఆ రవణక్కను కూడా రావణ అని పిలిచేది. మా అన్నయ్యని ఒరే బాబుగా అని పిలిచేది. అన్నయ్య అని పిలవకపోయేది నేను. మా అక్కను ఒక్కదాన్నే అక్క అనేవాళ్ళం అందరం. మా అమ్మ వాళ్ళ అందరం పెద్ద బుజ్జి అనేవాళ్ళు. అట్లా ఎంత బాగుండేది ఫ్రెండ్స్. ఫ్యామిలీలు అంతా కలిసి ఉన్నప్పుడు, చిన్నప్పుడు రోజులు మళ్ళీ వస్తే బాగుండు అనిపిస్తుంది. ఏటోళ్ళు అటు వెళ్ళిపోయారు. ఇప్పుడు మా అమ్మ నాన్న జరిగిపోయినారు ఫ్రెండ్స్. నానమ్మ తాతయ్య చనిపోయినారు. అమ్మ నాన్న చచ్చిపోయారు. మా 2వ బాబాయ్ కూడా చనిపోయాడు. ఇప్పుడు మా బాబాయ్ వాళ్ళు వేరే వెళ్ళిపోయారు. మా అమ్మ మా నాన్న చనిపోగానే మా అన్నయ్య ఇల్లు ఇట్లా అమ్ముకొని అక్కడి నుంచి లేకుండానే పోయిండు. మాది దొండపాడు అనే నామకరణం కూడా తెలియకుండా పోయింది ఫ్రెండ్స్. చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. అక్కడ మోటూరు అని ఉండేది. చదువుకుంటానికి మేము ఒక 1/2 కిలోమీటర్ నడిచిపోయేది ఫ్రెండ్స్. 7th వరకు మా ఊర్లో ఉన్నది దొండపాడులో. అక్కడి నుంచి మేము మోటూరు అనే గ్రామం ఉండేది, అక్కడికి పోయి చదువుకునేవాళ్ళం ఫ్రెండ్స్. 10th మంచి 2nd క్లాస్ మార్కులు వచ్చినాయి ఫ్రెండ్. అసలు ప్రతిసారి మా అమ్మ చదివించను అనేది. 7th పాస్ అయినా. అప్పుడు 7thలో కూడా ఎగ్జామ్ ఉండేది ఫ్రెండ్, పబ్లిక్ ఎగ్జామ్ ఉండేది. ఇప్పుడేమో ఒక 10thకే పెట్టింది కదా, అప్పుడు 7thకి ఉండేది. 7th ఎగ్జామ్ పాస్ అవడం అంటే చాలా గ్రేట్ అన్నట్టు. అందులో కూడా పాస్ అయినాక నన్ను చదివించను అన్నది మా అమ్మ. పూజారి గారి భార్య, పూజారి గారు కలిసి చదివేయాలి ఆడపిల్లల్ని, ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు, ఎక్కడో పంపిస్తావు, చదివేయాలని పట్టుబట్టి పూజారి గారు నేను బుక్కులు ఇప్పిస్తా, మీరు ఎందుకు చదివేనంటాను అది ఇదని తిట్టి చదివించింది. 10th అయిపోయింది ఫ్రెండ్స్. 10th కూడా 2nd క్లాస్లో పాస్ అయినా. నేను 10th పాస్ అయ్యానని చెప్పగానే మా 2nd బాబాయ్ రాజారావు ఆయన గట్టిగా పిలిచి అందరినీ పిలిచి
మా చిన్నారి పాస్ అయిందో అని చెప్పి మైసూర్ పాకం తెప్పించి నా నోట్లో పెట్టి పూజారి గారిని పిలిచి, పూజారి గారండి మా చిన్నారి పాస్ అయిందండి, ఓ పూజారి గారండి అని పూజారి గారిని పిలిచి చెప్పింది. ఎంత మంచివాళ్ళు అన్నట్టు. మా చిన్న బాబాయ్, మా అన్నయ్య, పూజారి గారి అబ్బాయి వీళ్ళందరూ ఒకేజ్ వాళ్ళే. ప్రేమచంద్ పూజారి గారి అబ్బాయి పేరు నాని అంటారు. అందరూ దోస్తులు లెక్క ఉండేవాళ్ళం. ఆ రోజులు మళ్ళీ రావు ఫ్రెండ్స్. మా ఊరు నాకు చాలా జ్ఞాపకం వస్తుంది ఫ్రెండ్స్. మా ఊరు గ్రూప్లో ఇంకా నేనున్న ఫ్రెండ్, మా వాళ్ళందరూ గ్రూప్లో ఉంటారు. అప్పుడప్పుడు గ్రూప్కి రమ్మని మాట్లాడుతూ ఉంటారు. మా ఊర్లో ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్రెండ్స్. సంజ, శివరంజని, రంజాన్ బి, ఉమాదేవి, చాలామంది ఉన్నారు. మా ఇంటి పక్కన చిన్నమ్మ పిన్ని అని ఉండేది, ఉమాదేవి అని ఉండేది, వరలక్ష్మి, చంద్ర వీళ్ళందరూ కొట్టు ఉండేది మాకు. దుకాణం అంటారు ఇక్కడ, అక్కడేమో కొట్టు అంటారు. అందరూ కొట్టు మావయ్య వీళ్ళందరూ చాలా మంచిగా ఉండేవాళ్ళు. అక్కడ చాలా పలకరింపులు మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్. వెళ్తే మేము తెలంగాణ వాళ్ళు ఎప్పుడు వచ్చిర్రు అని అడిగేవాడు పూజారి గారు. ఆ రోజున మళ్ళీ రావు ఫ్రెండ్స్. అమ్మా నాన్న లైఫ్ చిన్నప్పుడుది, మనం చదువుకొని పుట్టు పెరిగిన ఊరు ఎప్పుడు మర్చిపోలేము. నేను ఇంత తెలంగాణలో ఉన్నా కానీ నా మాట మారలేదంటారు ఫ్రెండ్స్. నేను మాట్లాడితే మీది ఏ ఊరు అని అడుగుతారు. నేను ఇంకా ఆంధ్ర మాట మాట్లాడతానంట ఫ్రెండ్స్. మీకు నా మాటలో తేడా ఏమన్నా తెలిస్తే చెప్పండి ఫ్రెండ్. నేను ఆంధ్ర మాట్లాడతానా, తెలంగాణ మాట్లాడతానా? నేను వరకు ఇప్పుడు నా పెళ్ళి 2003లో అయింది ఫ్రెండ్. ఈ తెలంగాణలో వరంగల్ డిస్టిక్, రాయపర్తి మండలం, తిరుమలాయపల్లి గ్రామం నా ఊరు అయింది. ఇప్పుడు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము అన్న పాట మాత్రం నా జీవితంలో చాలా విలువైన సాంగ్ ఫ్రెండ్. నేను అక్కడ ఆంధ్రాలో పుట్టి తెలంగాణలో ఉండిపోయా ఫ్రెండ్స్. మా అక్క వాళ్ళు అక్కడే విలేజ్ నూజివీడులో ఉంటారు. అమ్మమ్మ వాళ్ళదే నూజివీడే. నాకు 3 మామయ్యలు ఉన్నారు, పిన్ని ఉన్నది. మా అక్క కూడా నూజివీడులోనే ఉంటుంది. నేను ఒక్కదాన్నే ఉంటా ఫ్రెండ్ ఈ తెలంగాణలో. నాకు చాలా బాధ అనిపిస్తుంది. అమ్మా నాన్న చనిపోయిండ్రు, అక్క చూస్తే అంత దూరం ఉంటుంది. ఎవ్వరు రారు ఫ్రెండ్స్ నా దగ్గరికి. నీకెవ్వరు లేరా అని అడుగుతారు. చాలామంది ఉన్నారు, అక్కడి నుంచి రాలేరు. అమ్మ నాన్న ఉంటే అమ్మ నాన్నకు తప్పదు కదా ఫ్రెండ్స్ వస్తారు. వాళ్ళందరూ ఎందుకు వస్తారు చెప్పు? లేదన్న ఫంక్షన్ ఉంటే వచ్చి ఒక్క పూటే ఉండి వెళ్ళిపోతారు. ఆంధ్ర వాళ్ళు ఉండరు ఇక్కడ. అమ్మో మీ తిండి మేము తినలేము, అమ్మో మీ భాష మాకు రాదు, మీ ఇంటికాడ మేము ఉండలేము అంటారు. నా బిడ్డ ఫంక్షన్కి వచ్చి ఒకే రోజు ఉన్నారు, ఒక్కరోజు ఉన్నారు. తెల్లారిపాటికి జంప్ వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. ఏదైనా అమ్మా నాన్న ఉన్నంతసేపే మన టైం బాగుంటుంది ఫ్రెండ్స్. అమ్మా నాన్న ఉంటే నేను ప్రతి సమ్మర్కి నేను ఆంధ్ర వచ్చేదాన్ని. ఇక్కడ 8:30కి కృష్ణ అన్న ఇంటర్సిటీ అన్న ఎక్కేదాన్ని. నాకు ఇంకా టైం తెలుస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ట్రైన్లో వస్తా అంటే మా ఊరు వెళ్దాం అనిపిస్తుంది. లేరు, ఎవ్వరు లేరు. ఒక్కదాన్ని మిగిలిపోయా ఫ్రెండ్. అక్కడ గుడివాడలో నేను మా నాన్న వచ్చి ట్రైన్ టికెట్ తీసుకొని ట్రైన్ ఎక్కించేది ఫ్రెండ్. ఇద్దరు చనిపోయారు ఫ్రెండ్స్. నాకు చాలా బాధ అనిపిస్తుంది, అవన్నీ గుర్తొస్తాయి. సరే ఫ్రెండ్స్, బాయ్.